సూపర్ సిక్స్లో కీలకమైనటువంటి మూడింటిని చేయలేదు నిజమే. ఏదైతే 1,500 రూపాయలు ప్రతి మహిళకి, నిరుద్యోగికి 3,000 రూపాయల భృతి, అట్లాగే 50 ఏళ్లకే పెన్షన్ అన్నట్టు. బట్ బాబు గారి జీవితంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం ఇదే మొదటిసారి. జగన్ ఇంపాక్ట్ బాబు సర్కార్ మీద పడింది. బాబు వెనక్కి తగ్గల, ముందుకే అడిగేశారు. జగన్ టైంలో డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్కి పంచారు. ఏడాదికి 50,000 కోట్ల రూపాయల దాకా పంచుకొచ్చారు. దాన్ని తప్పుబట్టిన తర్వాత అది ఉట్టి తప్పుబట్టి ఆ ప్రభుత్వాన్ని దించేద్దాం అనుకుంటే కుదరదు అని భావించాక అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు. బట్ ఆచరణలో చేస్తారా? గతంలో సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి వదిలేశారు కదా అన్నటువంటిది ప్రజలందరూ భావించింది. నిజం, 2014-19 మధ్యలో అది వదిలేశారు. అప్పుడే బస్సులు స్టూడెంట్స్కి ఫ్రీ లాంటివి కూడా ఇచ్చినటువంటి హామీలు వదిలేశారు. కానీ ఈ దఫా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు ప్లస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో, అట్లాగే గ్యాస్ బండలు 3 ఏడాదికి ఆ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తల్లికి వందనం అమల్లోకి తీసుకొచ్చారు. ఎంతమందికి కావాలంటే అంతమందికి అన్నదాత సుఖీభావ అమల్లోకి తీసుకొచ్చారు. మొన్న 5,000 వేశారు. సరే, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఆ ఫస్ట్ ఇయర్ మిగిలినటువంటి ఆ 50,000 కోట్లని రోడ్లకు వేశారు అనుకుందాం, లేదా ఇతర బిల్లుల చెల్లింపులకు పెట్టారనుకుందాం. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఓ సిస్టంలోకి వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా 15,000 ఏడాదికి ఇస్తానంటున్నారు. అలాగే మత్స్యకారులకు ఇచ్చారు, పెంచారు. అట్లాగే చేనేత కార్మికులకు పెంచారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి పెంచుతానన్నటువంటి పెన్షన్ పెంచారు. కాబట్టి గతంతో పోల్చుకుంటే చాలా మారారు. అదే సందర్భంలో అన్నింటినీ అమలు చేయగలిగితే అలా ఫిక్స్ అయిపోతుంది బాబు గారి మీదన. బాబు గారు కూడా తను ఏదైనా చేయగలడు, సంక్షేమ విషయంలో వెనక్కి తగ్గడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. ఆ 1,500 రూపాయలు తర్వాత ఏదైతే ఆ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అట్లాగే 50 ఏళ్ల వాళ్ళకి పెన్షన్ కూడా ఇచ్చేయగలిగితే శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేసినోడిని జనం మర్చిపోతారనుకుంటాం భ్రమ. అది గుర్తుపెట్టుకోవాల్సింది.